అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. సో ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చుతుంది అని మీరు అనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, నా పాత వీక్షకులు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా ఈ ఛానల్లో నా వీడియోల పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఓకేనా? సో మీ ఎంకరేజ్మెంటు లేదా మీ యొక్క ఆదరణ ఏదైతే ఉందో నాకు అది ఖచ్చితంగా కావాలండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నా ఛానల్కి వ్యూస్ అనేవి బాగా పడిపోయాయి. నాలాంటి చిన్న చిన్న యూట్యూబర్లను కూడా మీరు ఆదరించాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఈరోజు నన్ను 1000 మంది సబ్స్క్రైబర్లు దాటి ఇంచుమించుగా 1278 దాకా తీసుకొచ్చారు. ఇంతమంది సబ్స్క్రైబర్లు నాకున్నారంటే అది కేవలం మీ యొక్క చొరవ మాత్రమే. కాబట్టి ఇంకా నా సబ్స్క్రైబర్లను పెంచి నా వాచింగ్ అవర్స్ని పెంచగలిగితే తొందరగా నా ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది. సో అప్పుడు ఇంకా మంచి కంటెంట్ అనేది నేను మీకు అందించగలుగుతాను. నాకున్న ఎకనామికల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను మీకు బోర్డు మీద రాసి చూపించలేకపోతున్నాను. అదేవిధంగా దృష్టిలోపం వల్ల రాసి చూపించలేకపోతున్నాను. అదే నా ఛానల్ మానిటైజేషన్ అయ్యిందనుకోండి, నా మెదడులో దాగున్నటువంటి ఐడియా అంటే నా బ్రెయిన్లో ఉన్నటువంటి ఐడియాలజీ అంతా కూడా నా అసిస్టెంట్ ద్వారా నేను మీ ముందు ఉంచగలుగుతాను బోర్డు మీద. సో కాబట్టి మీరందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేయాలి. మీ ఎంకరేజ్మెంట్ అనేది నాకు ఉంటుందని ఆశిస్తున్నానండి. వెంటనే ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే దయచేసి లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇకపోతే సబ్జెక్ట్ ఏంటంటే ఇవాళ ఎలా మార్కెట్ అంటే ఇవాళ మార్కెట్ ఎలా గడిచింది, అదేవిధంగా రేపటి రోజున రాబోయేటువంటి మార్కెట్ సెషన్కి మన ప్లాన్స్ ఏంటి అనే విషయాల మీద మనం మాట్లాడుకుందాం. అదేవిధంగా ఒక మంచి హై గ్రోత్ స్టాక్ గురించి కూడా ఈరోజు నేను మీకు చెప్తానండి. సో ఈ కంటెంట్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. దయచేసి నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? అంతకంటే ముందు మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. నేను ఇప్పుడు మీతో చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా కేవలం మిమ్మల్ని నష్టాల వైపుకి వెళ్ళనివ్వకుండా లాభాల వైపుకి వెళ్ళేలా చూడడానికి మాత్రమే నేను మీతో ఇలా వీడియో రూపంలో అంటే మీ ముందుకు వస్తున్నాను. అయితే నేను సెబీ రిజిస్టర్డ్ అయితే కాదు. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ ఇన్ ది యూట్యూబ్ ఛానల్. సో మీ యొక్క నష్టాలకు కానీ లాభాలకు కానీ నా ఛానల్లో లేదా నా ఛానల్లో వచ్చే వీడియో కంటెంట్ దోహదం పడదు. కాబట్టి నా ఛానల్లో వచ్చే వీడియోలను ఆచరించి మీరు ముందుకు వెళ్ళడం కంటే ముందు ఒక్కసారి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించి తద్వారా మీరు నిర్ణయాలు తీసుకోగలరని నేను ఆశిస్తున్నాను. అయితే ఈ ఛానల్లో వీడియోలు నువ్వు ఎందుకు పెడుతున్నావు అని మీరు నన్ను క్వశ్చన్ చేస్తే, ఏం లేదండి, స్టాక్ మార్కెట్లో నేను కూడా కొంత లాస్ అయ్యాను. ఇక్కడ ఎవరు కింగ్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ కాదు. అయితే ఎవరైతే కింగ్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ అని చెప్పుకుంటున్నారో వాళ్ళు కూడా కింగ్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్స్ కాదు. ఒరిజినల్గా చెప్పాలంటే వాళ్ళ గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి. నేను చెప్తున్నాను చూడండి, స్టాక్ మార్కెట్లో బాగుపడిన వాళ్ళు చాలా వరకు తక్కువ ఉన్నారు, నష్టపోయిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. కానీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తోంది. కానీ ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచిస్తే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు ఎవరైతే చేస్తున్నారో 5 years 6 years లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా లాభపడుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఇదొక పెట్టుబడిలాగా భావించి పెట్టి కొంతకాలం వెయిట్ చేసిన వాళ్ళకి ఖచ్చితమైన లాభాలు అయితే ఉంటున్నాయండి. సో ఇదైతే నేను మీకు చెప్పగలను.
సో ఇకపోతే ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే ఆమ్, ఈరోజు మార్కెట్లు ఎలా కొనసాగాయి, అదేవిధంగా రేపటి విశేషాలు అంటే రేపు మనం ఎలా మూవ్ అవ్వాలి మార్కెట్లో అనే అంశాల మీద మన డిస్కషన్ అనేది ఈరోజు ఉంటుంది, మన స్పీచ్ అనేది. సో మొదలు పెడుతున్నానండి. ఈరోజున మీరు చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్లో నిఫ్టీలో చూసుకున్నట్లయితే ముందుగా ఇంచుమించుగా 23,400 దాకా నిఫ్టీ లో వెళ్ళడం చూస్తున్నాం. నిన్నటి రోజున అనగా శుక్రవారం రోజున ఏదైతే హై ఉందో అరౌండ్ 23,680 లేదా 85 అక్కడ నుండి ఒక 150 పాయింట్లు గ్యాప్ డౌన్లో ఓపెన్ అవ్వడం మనం చూస్తున్నాం. సో అక్కడ నుండి ఇంకొక 150 పాయింట్ల కిందకి వెళ్ళింది. కానీ అదంతా కూడా కంప్లీట్ చేసుకుంటూ ఈ రోజున మార్కెట్ ఇంచుమించుగా ఎక్కడికి వచ్చింది, క్లోజ్ అయ్యే టైంకి 23,560 అరౌండ్ 550 దగ్గర మార్కెట్ అనేది క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం. సో అరౌండ్ 100 పాయింట్ల కింద మాత్రమే క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం. ఈరోజు కూడా స్మాల్ రికవరీ అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఒకవైపు నుంచి చూస్తే 100 పాయింట్లు డౌన్లో ఉంది, ఇంకో వైపు నుంచి చూస్తే 150 పాయింట్లు పెరిగింది. సో కాబట్టి ఓవరాల్గా నో లాస్ నో ప్రాఫిట్ కింద అయితే ఈరోజు స్టాక్ మార్కెట్ క్లోజ్ అయిందని మనం చెప్పుకోవచ్చు. సో ఈ రోజున బ్యాంక్ నిఫ్టీ కూడా అలాగే క్లోజ్ అయింది. 50,000 మీదన మాత్రమే బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. అరౌండ్ ఒకానొక దశలో 51,000కి చేరుకోవడానికి ట్రై చేసింది కానీ కుదరలా. కాబట్టి కొంచెం చూసుకొని మనం అంటే స్టాక్ మార్కెట్లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసే వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. సో మనం నిన్ననే చెప్పుకోవడం జరిగింది, ఈ వారం అంతా కూడా మార్కెట్స్ చాలా వోలటైల్గా ఉంటాయి అని మనం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి అదే సినారియో అనేది ఇక్కడ వర్తిస్తుంది. మార్కెట్లు డౌన్ ట్రెండ్కి వెళ్తూ పైకి వస్తూ ఉన్నాయి, పైకి వస్తూ డౌన్ ట్రెండ్కి వెళ్తూ ఉన్నాయి. సో మార్కెట్లు 24,000 వైపుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్లయితే 53,000 వైపుకి వెళ్ళడానికి బ్యాంక్ నిఫ్టీలో పాయింట్స్ అనేవి ఎదురు చూస్తూ ఉన్నాయి. ఒకానొక సందర్భంలో మొన్న ఒక రోజు 52,000 పై చిలుకున మార్కెట్లు కొంతసేపు ఉండడం అనేది మనం చూసాం. సో అదేవిధంగా నిఫ్టీ కూడా 23,800 మీదన కాస్త సస్టైన్ అవ్వడానికి ప్రయత్నం చేసింది. అక్కడ నుండి మెల్లమెల్లగా కన్సాలిడేట్ అవుతూ 23,300 దాకా వెళ్ళడం ఒకసారి అయితే నేను గమనించాను. సో ఇప్పుడేంటి, అరౌండ్ మళ్ళా తిరిగి 23,875 లేదా 900 మార్క్ ఏదైతే ఉందో అది క్రాస్ చేయడానికి నిఫ్టీ అనేది ట్రై చేస్తుంది. అదేవిధంగా 52,000 మార్కును క్రాస్ చేయడానికి బ్యాంక్ నిఫ్టీ ట్రై చేస్తుంది. సో కాబట్టి ఈ వారం అంతా కూడా బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే 22,000 49,500 ఆ మధ్యలో మాత్రమే మార్కెట్లు ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. సో అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్లయితే మాత్రము 23,900 ఈ మధ్యలో ఈ 900 పాయింట్ల దగ్గర మాత్రమే మార్కెట్లు అటు ఇటు కన్సాలిడేట్ అవుతూ ఉంటాయి. ఈ మధ్య మాత్రమే మార్కెట్లు కన్సాలిడేట్ అవుతూ ఉంటాయి. ఎక్కడైనా 23,900 మార్కును టచ్ చేస్తే ఇక్కడ కొన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మార్కెట్లలో లాభాలను తీసుకోండి. అదేవిధంగా కింద ఎక్కడైతే కొనుంటారో మీరు వాళ్ళు ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇప్పుడు కూడా లాభాల్లోనే ఉన్నారు. టైం డికే అనేది తినేస్తుంది కాల్స్ కొన్న వాళ్ళకైతే. సో కాబట్టి లాభాలు పోతాయి, అందరూ కూడా వెంటనే లాభాలు బుక్ చేసుకోండి. బట్ ఎప్పుడైనా 23,000 క్రిందన మార్కెట్లో జర్నీ చేయడం మొదలైతే కొంచెం పైనుంచి చూసుకుంటే మీరు కొనాల్సిన ప్రైస్ పాయింట్ ఎక్కడ ఉంది అంటే నా ఓన్ అనాలిసిస్ నన్ను అడిగితే
22,500 లేదా 450 దగ్గర కొంటే అక్కడైతే మీరు కొంత లాభపడే అవకాశం అయితే ఉంది. కానీ ఈ వారమంతా అంత దూరం కిందకి వెళ్ళకపోయే అవకాశం అయితే ఉంది. కాబట్టి మార్కెట్లలో కాస్త కన్సాలిడేషన్ మోడ్ కంటిన్యూ అవుతూనే ఉంది. సో, కాబట్టి కొంచెం చూసుకోవాలి. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గనక ట్రేడ్ చేస్తే మార్కెట్లలో కొంతవరకు సురక్షితంగా ఉంటారు. ఆహ్, ఈ ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ పట్ల నేను చెప్పదలుచుకున్నది. సో, ఈ రోజున మనము చూసుకున్నట్లయితే బాగా భారీగా ర్యాలీ చేసిన స్టాక్ ఏదైనా ఉంది అంటే అది ఒక వొడాఫోన్ ఐడియా మాత్రమే. అరౌండ్ 20% టు 22% దాకా ర్యాలీ చేయడం మనం చూస్తున్నాం. ఆహ్, రోజు ట్రేడ్ అయ్యే లెవెల్స్ కంటే కూడా ఈ రోజున చాలా అగ్రెసివ్‌గా పైకి వెళ్ళి ట్రేడ్ అయింది. సో, ఇక్కడ నుండి ఇంకొక 10-20% దాకా పైకి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మార్కెట్లలో అందరూ కూడా కింద కొన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇప్పుడు మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. అదేవిధంగా దీన్ని అక్యుములేట్ చేసుకోవడానికి కూడా ఇది కరెక్ట్ టైం అంటాను నేను. న్యూస్ ఉందండి. సో, అరౌండ్ 30,000 క్రోర్స్ ఈక్విటీలోకి మారుస్తాము అని చెప్తూ గవర్నమెంట్ అనేది అనౌన్స్ చేయడం మనం చూస్తున్నాం. ఐడియా స్టాక్‌కి సంబంధించి. సో, అందుకనే ఈ రోజున వొడాఫోన్ ఐడియా అనేది 22% వరకు ర్యాలీ చేయడం మనం చూసాం. సో, ఇకపోతే ఈ రోజున బాగా పడిపోయినటువంటి ఒక స్టాక్ గురించి చెప్తానన్నాను కదండీ! అరౌండ్ 900 దగ్గర నుండి రూ. 1000 దగ్గర నుండి రూ. 475 ఆ రేంజ్ వరకు వచ్చేయడం మనం చూస్తున్నాం. అది ఏంటి అనంటే అది చివరిలో చెప్తాను. కానీ అదే స్టాక్‌ని మీరేం చేస్తారంటే బాగా వెయిట్ చేయండి. వెయిట్ చేసి అరౌండ్ ఇది రూ. 400కి రావడానికి రెడీగా ఉంది. ఇక్కడ మీరు కొనుక్కోండి. ప్రెజెంట్ ఏ ప్రైస్‌లో ఉన్నా మీరు కొంచెం కొనుక్కోండి. కొనుక్కొని 450 దగ్గర మళ్ళీ కొనుక్కోండి. సో, 450 కూడా క్రాస్ అయ్యి కిందకి వెళ్తూ ఉంటే 400 దగ్గర కొనుక్కోండి. అంతకు మించి అయితే మీరైతే కొనకండి. స్టాప్ లాస్‌కి వచ్చేటప్పటికి రూ. 350గా పెట్టుకోండి. ఇక్కడ నుండి ఇది రూ. 1100 దాకా వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఇది ఆల్రెడీ నేను రూ. 1000 దగ్గర ఉన్నప్పుడు చూశానండి. ఈ రోజున అది బాగా కిందకి పడింది. కిందకి పడుతూ బాగా కిందకొచ్చి ప్రయాణం చేస్తుంది. సో, ఇది ఇంకా పెరగాలి అనంటే ఒకవేళ 400 దగ్గర మంచి 390 400 మధ్య మంచి సపోర్టింగ్ పాయింట్స్ అయితే నాకైతే కనిపిస్తున్నాయి కాబట్టి మీరు అంతదాకా వెయిట్ చేయాల్సిన పని లేదు. కానీ ఇక్కడిక్కడ తగ్గే కొద్దీ కొనుక్కుంటూనండి. సో, ఎప్పుడైతే 350కి వెళుతుందో 350కి దగ్గరికి వెళ్తుందో అప్పుడు మొత్తం కొనేసుకోండి. మీరు స్టాప్ లాస్ అయితే పెట్టుకోవాల్సిన పని లేదు. కానీ ఇస్తున్నాను. స్టాప్ లాస్ అయితే నేను చెప్తున్నాను. 350 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. 1100 వెళ్ళడానికి 1100కి వెళ్ళడానికి ఇది రెడీగా ఉంది. కాబట్టి ఇట్లాంటి స్టాక్స్ మీద మీరు ఒక కన్నేసి ఉంచుకోగలిగితే మీరు బాగా రాబోయే రోజుల్లో డబ్బులు సంపాదించుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇదంతా ఈ టైమ్ ఫ్రేమ్ అంతా ఎంత అని మీరు నన్ను అడిగితే ఎంత టైమ్ ఫ్రేమ్‌లో పెట్టుకుంటారంటే అరౌండ్ 2-3 ఇయర్స్ టైమ్ ఫ్రేమ్ ఉంటే గనక మీకు ఈ 1100 రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. మార్కెట్లు బాగా ర్యాలీ చేయడం మొదలుపెడితే 1100కి రావడానికి పెద్ద విశేషం ఏం తీసుకోదు. కాబట్టి ఇది కాస్త చూసుకోండి. సో, ఈ స్టాక్ పేరు ఏంటి అనంటే యూనివర్సల్ కేబుల్ అండి. యూనివర్సల్ కేబుల్. సో, కాబట్టి ఇలాంటి స్టాక్స్‌ని మీరు తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా బాగా కిందకి పడిపోయినటువంటి స్టాక్ ఏంటి? గోల్డ్ సెక్టార్‌లో చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలోనే కొత్తగా లిస్ట్ అయిన స్టాక్ అండి అది. అరౌండ్ 650 నుండి ఈ రోజున రూ. 250 దగ్గర ట్రేడ్ అవుతోంది. సో, ఇలాంటి స్టాక్స్‌ని మనం తీసుకోవాలి. బాగా అంటే 50% కంటే కిందకి పడిపోయింది కాబట్టి మీరు లక్షణంగా దీన్ని తీసుకోవచ్చు. టోటల్‌గా ఇప్పుడే కావాలంటే కూడా మీరు మొత్తం అమౌంట్ అనేది యూజ్ చేసి తీసుకోవచ్చు.
నెక్స్ట్ ఇక్కడ నుండి ఇది రూ. 400కి వెళ్ళినా సరే మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ టైం ఫ్రేమ్ అంతా కూడా మీకు ఒక ఎంతండి, ఒక 2 ఇయర్స్ లోపల మీకు ఇది అమౌంట్ అనేది డబల్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో కాబట్టి ఎవరైతే మాకు పర్వాలేదు, ఏమి ఇబ్బంది లేదు అని అనుకుంటారో, ఒక 1000 షేర్లు మీరు కొనుక్కోగలిగితే రాబోయే రోజుల్లో అది డబల్ అయిపోయే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ స్టాక్‌ని కూడా మీరు ఒక మొమెంటమ్ పిక్స్ కింద పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ స్టాకు ఈ పేరు ఏంటనంటే, ఇప్పుడు ఇందాక నేను చెప్పిన గోల్డ్ సెక్టార్ స్టాక్ అన్నాను కదా, అదేనండి సెంకో గోల్డ్. ఈ సెంకో గోల్డ్ అనే స్టాక్స్ని మీరు తీసి పెట్టుకోండి. ఎప్పటికైనా మీకు ఇది సిరుల పంటను పండిస్తుంది. సో అదేవిధంగా వేదాంత గురించి మాట్లాడుకోగలిగితే 600 నుండి రూ. 450 దగ్గర, రూ. 60 దగ్గర రూ. 460 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సో ఇన్కేస్ ఒకవేళ 450ని స్టాప్ లాస్‌లో పెట్టుకొని మీరు గనక దీన్ని ఇప్పుడు బై చేసుకోగలిగితే, లేదులెండి, రూ. 400 దగ్గర మీ స్టాప్ లాస్ అనేది ఉంచుకోండి. అక్కడ నుండి ఇది నెక్స్ట్ ర్యాలీలో రూ. 700కి వెళ్ళడానికి రెడీగా ఉంది. సో ఇదంతా కూడా 1 ఇయర్ టైం ఫ్రేమ్‌లో జరుగుతుంది. ఇక్కడ నుండి రూ. 350కి వెళ్ళేదాకా అక్కడ కొద్దిగా తీసుకుంటూనే ఉండండి. తీసుకుంటూ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా మీకు ఒక మంచి వెల్త్ క్రియేషన్ అనేది అవుతుంది. కాకపోతే ఇది మనకి 350కే వెళ్ళిందనుకోండి, అక్కడ గోల్డెన్ ఛాన్స్‌గా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే రిస్క్ రివార్డ్ చూసుకుంటే 50-50 ఉంది. 350కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా రూ. 700కి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఇక్కడ నుండి 1:2 చొప్పున మనము రిస్క్ రివార్డ్ రేషియో చూపిస్తుంది కాబట్టి, సో మీరు ఇట్లాంటి వాటిని మీరు బేస్ చేసుకొని మీరు స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద కనుక మీరు చేసుకోగలిగితే మీరు ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో లాభాలు సంపాదించుకోగలరు. సో కాబట్టి ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కామెంట్ చేయడం మర్చిపోకండి. బాగున్నా బాగోలేకపోయినా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ చేయండి. అది బ్యాడ్ ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్ మీ చాయిస్, అది కామెంట్ అయితే చేయండి. సో లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఒక వ్యక్తి లైక్ చేస్తే ఆ వీడియో అనేది కొన్ని వందల మందికి వైరల్ అవుతుంది. సో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. లేదు, ఈ వీడియో మీ చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అదేవిధంగా షేర్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో మరొక మంచి వీడియోతో మరలా తిరిగి మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే.